అందరికీ నమస్కారం. ఈరోజు కథ తొలివలపు. రచన శివనాగేశ్వరరావు నంబూరి గారు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? తెల్లవారింది. బాలభవనుడి కిరణాలు శ్రావణి మోమును తాకాయి. నిద్రలేచిన శ్రావణి మంచం మీద నుంచి లేవకుండానే కిటికీలోంచి బయటకు చూసింది. విరగబూసిన మందారాలు నవ్వుతూ పలకరించాయి. శ్రావణికి వెంటనే లేవబుద్ధి కాలేదు. ఆమె ఆలోచనలు భవిష్యత్తు వైపుగా సాగాయి. ఇంటర్ పూర్తయింది. ఇంట్లో కొందరు చదవమంటున్నారు, కొందరు పెళ్ళి అంటున్నారు. నాన్న మాత్రం నిర్ణయం నీదే అంటున్నారు. తనకైతే ఇంకా చదవాలనే ఉంది. బయట నుంచి శ్రావణి తల్లి మీనాక్షమ్మ, శ్రావణి, తెల్లవారి చాలాసేపయింది, లేచి స్నానం చెయ్యి అని కేక పెట్టింది. శ్రావణికి ఇక లేవక తప్పలేదు. స్నానం చేసి బయటకు వచ్చేసరికి తండ్రి రాఘవరావు గారు వరండాలో పడక్కుర్చీలో కూర్చుని కాఫీ త్రాగుతూ పేపర్ చదువుతున్నారు. కూతుర్ని చూడగానే, శ్రావణి, నీవు ఎంసెట్ వ్రాస్తే భవిష్యత్తు బాగుంటుందేమో. గుంటూరులో మంచి కోచింగ్ సెంటర్లున్నాయి, జాయిన్ చేస్తాను అన్నారు. ఆయన కాలేజీ లెక్చరర్గా పనిచేస్తున్నారు. కష్టమేమో నాన్న అంది శ్రావణి. తెలివైన దానివి, నీకు కష్టమేంటమ్మా అన్నారు రాఘవరావు గారు. అయితే నీ ఇష్టం అంది శ్రావణి. రాఘవరావు గారు భార్యతోనూ కొడుకుతోనూ ఆ విషయం చర్చించారు. శ్రావణి తల్లి మీనాక్షమ్మ, 10th క్లాసు చదువుతున్న తమ్ముడు భార్గవ్ తండ్రి ఆలోచనను బలపరిచారు. శ్రావణిని గుంటూరు పంపే ముందు ఒకసారి ఆమె తాతగారింటికి అందరూ వెళ్ళి రావాలనుకున్నారు. శ్రావణి తాతగారు గుంటూరు దగ్గర గోరంటర్లో ఉంటారు. వీళ్ళు వెళ్ళేసరికి శ్రావణి పిన్నికి ఎంగేజ్మెంట్ జరుగుతున్నది. అందరూ ఆ హడావిడిలో ఉన్నారు. కొందరు చుట్టాలు కూడా వచ్చి ఉన్నారు. శ్రావణి మామయ్య కూడా ఉన్నాడు. అతను అమెరికాలో డాక్టర్. అతను మీనాక్షమ్మకు బాగా క్లోజ్. అతను మీనాక్షమ్మతో, మీ అమ్మాయిని మెడిసిన్ చదివించు, మా వాడికి చేసుకుంటాం, వాడు డాక్టరే కదా అన్నాడు. అది విన్న శ్రావణి, అబ్బో, పెద్ద టార్గెట్టే, అతగాడి కోసం నేను మెడిసిన్ చదవాలా అనుకుంది. మరుసటి రోజు శ్రావణి బాబాయ్ సీతారాం రాఘవరావు గారితో మాట్లాడాడు. అతను టీచర్గా పనిచేస్తున్నాడు. శ్రావణిని ఎంసెట్ కోచింగ్కి గుంటూరు పంపుతున్నారు అని తెలిసింది. అక్కడ ఖర్చు ఎక్కువ, పైగా అమ్మాయిని ఒక్కతిని ఉంచాలి. మాతో పాటు విజయవాడ పంపండి, అక్కడ మంచి కోచింగ్ సెంటర్లున్నాయి, లెక్చరర్లు కూడా నాకు బాగా తెలుసు, మా ఇంట్లో ఉండి చదువుకుంటుంది అని సలహా ఇచ్చాడు. ఆ సలహా రాఘవరావు గారికి నచ్చింది. అందుకు ఒప్పుకున్నారు కూడా. శ్రావణి ప్రయాణం గుంటూరు నుంచి విజయవాడకు మారింది. భార్గవ్ కూడా 10th అయ్యి సెలవులు కాబట్టి అక్కతో పాటు విజయవాడ వెళ్ళాడు. విజయవాడలో బస్సు దిగిన శ్రావణి, భార్గవ్ రిక్షాలో బాబాయ్ ఇల్లు చేరారు. అక్కడక్కడ రంగులు వెలిసిపోయి ఉన్నాయి. సామానుతో శ్రావణి, భార్గవ్ లోనికి వెళ్లారు. వాళ్లకు గది చూపించారు. గదుల్లోకి అంతగా వెలుతురు రాదని శ్రావణి గ్రహించింది. స్నానాలు, భోజనాలు చేసి విశ్రాంతి తీసుకున్నారు. సీతారాం మరుసటి రోజు శ్రావణిని తీసుకుని వెళ్ళి ఒక మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ చేసి వచ్చారు. బాబాయ్కి మంచి పరపతి ఉందని గ్రహించింది శ్రావణి. ఒకరోజు శ్రావణి లోపల గదిలో అంతగా వెలుతురు లేకపోవడంతో బయట మడత మంచం వేసుకుని కూర్చుని చదువుకుంటుంది. అంతలో ఒక అబ్బాయి సైకిల్ మీద అటుగా వెళ్ళాడు. శ్రావణి అతని పరీక్షగా చూడకపోయినా ఆ అబ్బాయి తన వంక గుచ్చి గుచ్చి చూస్తున్నట్లు అనిపించింది. మరో రోజు కూడా అలానే అనిపించింది. తమ్ముడితో, ఒరేయ్, సైకిల్ మీద ఒకడు నా వంక చూస్తున్నట్లు అనుమానంగా ఉంది, చూడు అని చెప్పింది. అలాంటిదేం లేదు అని కొట్టిపారేశాడు భార్గవ. ఇక ఆ విషయం తనే తేల్చుకోవాలని నిర్ణయించుకుంది శ్రావణి. అందుకే ఆ అబ్బాయి వచ్చే సమయం తెలుసు కాబట్టి కిటికీ వెనుక ఓవరగా నిలబడి చూడసాగింది. ఎప్పటిలానే సైకిల్ మీద వచ్చిన ఆ అబ్బాయి శ్రావణి కోసం చూశాడు. అతని కళ్ళు తన కోసం వెతుకులాడడం గమనించిన శ్రావణి ఆ అబ్బాయి తన కోసం అటు వస్తున్నాడని నిర్ధారించుకుంది. ఆ తర్వాత కొద్ది రోజులు ఆ అబ్బాయి శ్రావణిని చూడడం, అతను తన వంక చూస్తున్నాడా లేదా అని శ్రావణి చూడడం, ఇలా సాగింది ఆట. శ్రావణి కోచింగ్ సెంటర్కి వెళ్ళసాగింది. ఆమె భయపడినట్లే సైకిల్ అబ్బాయి ఆమె వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వెంటపడసాగాడు. ఈసారి సైకిల్ మీద కాదు, ఒంటరిగానే నడుచుకుంటూ. అయితే మాట్లాడడానికి ప్రయత్నించడం, కామెంట్స్ విసరడం, అసభ్యంగా ప్రవర్తించడం వంటివి చేసేవాడు కాదు. కొంపతీసి మగవాడు కాదు కదా అన్న ఆలోచన కూడా వచ్చింది శ్రావణికి. కాదులే, పాపం మంచోడు అనుకుంది. చదువుకునేటప్పుడు అతని ఆలోచనలే మనసులో చోటు చేసుకోసాగాయి. పాపం వెంట పడుతున్న అబ్బాయి పేరేమిటో, ఏం చదువుతున్నాడు, పర్లేదు బాగానే ఉంటాడు, ముఖ్యంగా ఉంగరాలు జుట్టు బాగుంది అనుకునేది. అంతలో అతని నవ్వు తలుపుకు వచ్చి, నవ్వు కూడా బాగానే ఉంటుంది అనుకునేది. తన ప్రమేయం లేకుండానే మనసులో చోటు చేసుకున్న ఆ అబ్బాయి గురించి శ్రావణి ఆలోచిస్తూ ఆశ్చర్యపడేది. ఆదివారం కోచింగ్కి వెళ్ళినప్పుడు మాత్రం సైకిల్ మీద ఇంటివైపు వచ్చేవాడు.
అప్పుడు ఆ అబ్బాయి శ్రావణికి పూల రథం మీద వస్తున్న రాకుమారుడిలా కనిపించసాగాడు. శ్రావణి ఆ అబ్బాయి తలుపులు వెంటాడుతున్నా చదువు మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. అంతలో ఆమె బాబాయ్ ఆ ఇల్లు మారాలన్న ఆలోచన చేశాడు. కారణం, మంచినీటికి ఇబ్బంది, వెలుతురు లేదు. అతను పక్క వీధిలో మరో ఇల్లు చూశాడు. సామాను సర్దుకుని బయలుదేరే ముందు అతని స్టూడెంట్ ఒక అబ్బాయి వచ్చి, మాస్టారు, మీరు ఇల్లు మారబోతున్నారని తెలిసింది. మీరు మారబోయే ఇల్లు నా లొకాలిటీ అంత మంచిది కాదు. నాకు తెలిసిన ఇల్లు ఒకటుంది. ఆ ఇంటి ఓనర్ డాక్టర్ గారు. ఈ మధ్యనే ఆయన కాలం చేశారు. ప్రస్తుతం డాక్టర్ గారి భార్య ఒక్కరే ఉంటున్నారు. ప్రక్క పోర్షన్ ఎవరైనా మంచి వాళ్ళని ఇవ్వాలని చూస్తున్నారు అని సమాచారం అందించాడు. సీతారాం అప్పటికప్పుడు వెళ్ళి ఆ ఇల్లు చూశాడు. అది డాబా ఇల్లు. గదులు విశాలంగా ఉన్నాయి. గాలికి వెలుతురుకు కొదవలేదు. మంచినీటి కుళాయి ఉంది. ఇంటి ముందు పూల మొక్కలు ఉన్నాయి. సీతారాంకి ఆ ఇల్లు బాగా నచ్చింది. డాక్టర్ గారి భార్యతో మాట్లాడి సర్దిన సామాను చెక్క రిక్షాల మీద అక్కడక్కడకు చేరవేయించాడు. సామాను మెల్లగా మరునాడు సర్దుకోవాలని అనుకున్నారు. ఆ సాయంత్రం అందరూ బయట కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. అంతలో శ్రావణి దృష్టి ఎదురింటి పిట్టగోడ మీద కాళ్ళూపుతూ కూర్చున్న ఒక అబ్బాయి మీద పడింది. అతను ఎవరో కాదు, ప్రతిరోజు తన వెంట పడుతున్న అబ్బాయి. శ్రావణి గుండె జల్లుమంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మరియు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.